నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కేరళలో బీజేపీ చరిత్ర సృష్టించింది. మరి కేరళ క్యాపిటల్ తిరువనంతపూర్లో బీజేపీ తన జెండా ఎగురవేసింది. 101 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ అంటే ఎన్డీఏ పార్టీ 50 డివిజన్లను సొంతం చేసుకుంది. ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మరి ఈ విజయం చాలా హిస్టారికల్గా ఉంది, చరిత్రను సృష్టించిందనే చెప్పాలి. ఇంతటి ఘన విజయం సాధించడానికి దోహదపడ్డ అంశాలేంటి, మరి రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, అసలు కేరళలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నిటి గురించి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ గారు. సురేష్ గారు, మీ అడ్డా కేరళ. ప్రతి ఒక్కరు ఇప్పుడు కేరళ వైపు చూస్తున్నారు. బీజేపీ ఇంతటి ఘన విజయం సాధించడానికి దోహదపడ్డ అంశాలేంటి అంటే 45 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ లెఫ్ట్ పార్టీలను పక్కకు దోసేసి బీజేపీ తన స్థానాన్ని అలా సుస్థిరపరుచుకుంది. దీన్ని ఎలా చూడాలి? ఏం మ్యాజిక్ చేసింది బీజేపీ అంటే ఏం చెప్తారు? ఒకటి, బీజేపీకి ట్రివాండ్రంలో దీనికన్నా ముందు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళు 40 సీట్ల దాకా గెలిచారు, 40-42 కూడా గెలిచారు ఒకసారి. ఫస్ట్ టైం కాదు ఇది. కానీ ఆ 50 మార్క్ రావడం, సైకలాజికల్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 101 సీట్లలో 100 సీట్లోనే పోలింగ్ జరిగింది. ఒక సీటు కాంట్రమ్యాండ్ చేయాల్సి వచ్చింది, క్యాండిడేట్ చనిపోయింది, విഴിഞ്ഞం అని చెప్పి పోర్ట్ టౌన్లో. సో దీంట్లో 2 ఇండిపెండెంట్స్ గెలిచారు. సో ఒకరు బీజేపీ వైపు వచ్చారు, ఒకరేమో సిపిఎం వైపు వెళ్ళిపోయారు. సో బీజేపీకి మెజారిటీ ఉంది ఇప్పుడు. అది కాకుండా సిపిఎం కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము కాంగ్రెస్ వాళ్ళతోని మేము చేయగలుగుతాము, లెట్ బీజేపీ రూల్ దస్. మీరు చెప్పినట్లు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒక బీజేపీ లాంటి పార్టీ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నడిపించడం అంటే ఒక సైకలాజికల్ మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీ గెలిచారా, మున్సిపల్ కార్పొరేషన్ గెలిచారా, లేకుంటే ఆదిలాబాద్లో గెలిచారా అని అడిగే బదులు జిహెచ్ఎంసీలో ఎవరు గెలిచారు, దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అదే మాట్లాడతారు, క్యాపిటల్ కదా, రాజధాని. చాలా ముంబై లాగానే అట్లనే ఉంటుంది, బెంగళూరు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అంతా సేమ్ ప్రెస్టీజ్ ఇష్యూ అది. సో అట్లాంటి పరిస్థితుల్లో ట్రివాండ్రంలో ఎందుకు గెలిచారంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి మెయిన్, అక్కడ ఇప్పుడు దాకా ఉన్న మేయర్ ఆర్యా రాజేందర్, యంగెస్ట్ మేయర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 26 సంవత్సరాల్లోనే ఆమె మేయర్ అయిపోయింది, సిపిఎం లెడ్ ఎల్డిఎఫ్ మేయర్. కానీ ఆమెకి చాలా అరెగెంట్గా ఉంది. ఆమె మాట్లాడడంలో కానీ ప్రజలతో బిహేవ్ చేయడంలో కానీ చాలా మటుకు అరెగెంట్గా మాట్లాడుతుంటాయి. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక సంవత్సరం ముందు ఒక కేఎస్ఆర్టీసీ బస్, మన దగ్గర ఉన్న టీఎస్ఆర్టీసీ లాగానే కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ని వారు ఓవర్టేక్ చేశారు వీరి కార్ అని చెప్పేసి, వీళ్ళ హస్బెండ్ ఒక ఎమ్మెల్యే ఆర్య ఆపి ఆయన్ని రోడ్ బయట ఆపి మొత్తం ఆయన కొట్టడానికి వెళ్ళారు, తిట్టారు, కొట్టారంతా. ఆయనేమో పార్ట్ టైం కాంట్రాక్ట్ డ్రైవర్, పాపం ఆయన చేసింది ఏం తప్పేం లేదు. కానీ అక్కడ ఈ అహంకారం చూడండి, వీళ్ళది యారగెన్స్ చూసి చాలామంది ఆ వీడియోలో క్యాప్చర్ చేశారు. అది రాగానే అప్పుడే తెలిసిపోయింది ఈ సిపిఎంకి ఇంకా ఇక్కడ ట్రివాండ్రంలో ఫ్యూచర్ లేదని చెప్పేసి. అప్పుడు మార్చుకుంటే మేయర్ని బహుశా ఇంత ప్రాబ్లం రాకుంటుండే, కానీ జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ అ హిందూ హార్ట్లాండ్ కేరళది. ఎప్పటి నుంచో, అప్పుడు మహారాజాలు ఉన్నప్పటి నుంచి తిరువనంతపురం అనగానే ఇట్ ఈస్ ద హార్ట్లాండ్ ఆఫ్ హిందూ, దాట్ టు నాయర్ మేనన్ కమ్యూనిటీ. శ్రీశాంత్ పోటీ చేశారు అక్కడి నుంచి ఒకసారి బీజేపీ వైపు నుంచి అసెంబ్లీ సైడ్. శశి థరూర్ 4 సార్లు గెలుచుకున్నారు ఇప్పుడు దాకా. ఈజ్ అ నాయర్ శశి థరూర్. సో ఆబ్వియస్లీ ఒక ఫీలింగ్ ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పలేము, కానీ కేరళలో ఉన్న నాయర్ మేనన్ కమ్యూనిటీ, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నాయర్ మేనన్ కమ్యూనిటీ. మాకున్న కోపం ఏంటంటే మిగతా అన్ని క్యాస్ట్ని మీరు చూసుకుంటున్నారు, నాయర్ మేనన్ని పట్టించుకోవట్లేదు. అంటే క్షత్రియాస్ క్యాస్ట్. నాయర్ పట్టాలం అనేది ఒక ఇది ఉండే, ఒక ఆర్మీ ఉండే. ఇండిపెండెన్స్ తర్వాత అంటే వాళ్ళు మహారాజాతో ఉన్న ఆర్మీ వాళ్ళే టిప్పు సుల్తాన్ ఓడించారు గురువాయూర్ దగ్గర. నాయర్ పట్టాలం లేటర్ ఆన్ ఇండిపెండెన్స్ తర్వాత మెడ్రాస్ రెజిమెంట్ అయిపోయింది, వాళ్ళు మర్జ్ చేసేసుకున్నారు. బట్ మెయిన్గా ఏంటంటే నాయర్ కమ్యూనిటీది ఒక ఇంగ్లీష్లో గ్రౌజ్ అంటారు, తెలుగులో ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్, వాళ్ళ కోపం అని చెప్పచ్చు. ఏంటంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ లేరు, ఎవరు ఉన్నారు. ఎన్ఎస్ఎస్ అని చెప్పి, నాయర్ సర్వీస్ సొసైటీ అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఒక బాడీ ఉంది. మన దగ్గర కూడా బీసీలకు, ఎస్సీలకు ఒక బాడీ ఉంటుంది, రిప్రజెంటేటివ్ బాడీ. వీళ్ళేమో ఒక 40 నుంచి 50 స్కూళ్ళు నడిపిస్తారు, 20 కాలేజీలు నడిపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు, బిజినెస్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఏమని అంటే మేము నాయర్ల కోసం పనిచేస్తున్నాం అది ఇది అంటారు, కానీ ఏం చేయరు. మా దాంట్లో కరయోగం అంటారు, అంటే పర్టికులర్ ఒక్కొక్క ఏరియాకి ఒక చిన్న యూనిట్ ఉంటుంది.
అది బాగా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఓవరాల్ చూస్తే నాయర్ మేనన్ కమ్యూనిటీకి మాట్లాడడానికి ఎవరు లేరు. సో ఈ సుకుమారన్ నాయర్ అని చెప్పి ఇప్పుడున్న నాయర్ ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఏమో మొత్తం ఎల్డిఎఫ్ వైపు వెళ్ళిపోయాడు. ఎస్పెషల్లీ శబరిమల అజిటేషన్ టైంలో అందరూ ఏమనుకున్నారంటే ఈయనేమో సపోర్ట్ చేస్తారు, అక్కడున్న హిందువుల కోసం పోరాడుతారు అనుకుని, ఆయనేమో సిపిఎం వైపు వెళ్ళిపోయాడు. ఇది కాకుండా అక్కడ రెండో బాడీ ఒకటి ఉంది, ఎస్ఎన్డిపి అని చెప్పి ఈడవ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తారు, బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా లాయల్గా ఉంటారు. అక్కడ కూడా సేమ్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నడిపిస్తారు, బిజినెస్లో అనమాట. ఎస్ఎన్డిపి చాలా మట్టుకు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. నాయర్ వైపులో జరగట్లేదు. సో అదొక కోపం ఉండే నాయర్లకి ఎప్పుడు. ఈసారి కూడా శబరిమల ఈ గోల్డ్ స్కామ్ జరిగినప్పుడు, పినరాయి విజయన్ స్కామ్ జరిగినప్పుడు, మిగతా అన్నిట్లో అక్కడున్న గుడిలో ఒక్కొక్కసారి వెళ్ళి అక్కడ ఒక్కొక్క అన్ని దొంగతనం చేయడం అన్ని సిపిఎం వాళ్ళు చూసి హిందువులకు చాలా కోపం వచ్చింది. ఎప్పుడో ఒకరోజు కొట్టాలి వీళ్ళని అనుకున్నాను. అది శబరిమల టైంలో జరగలేదు ఆ టైంలో. ఆ కోపం అంతా సిపిఎం వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్కి ఓటేశారు వాళ్ళు. బీజేపీ ఎట్లానే గెలవర్లే అని చెప్పేసి అప్పుడున్న లోక్సభ ఎలక్షన్లో 19 సీట్లు యూడిఎఫ్ గెలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్, దాంట్లో ముస్లిం లీగ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ, చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. కేరళ జాగ్రఫీ మీరు అర్థం చేసుకుంటే కేరళ టాప్ టు బాటమ్, అంటే అన్నిటికంటే పైన యూ హ్యావ్ మ్యాంగ్లూర్ వైపు నుంచి, అంటే కర్ణాటక, అది అక్కడి నుంచి రాగానే కాసర్గోడ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్. కాసర్గోడ్, నీలేశ్వరం ఇదంతా చాలా మటుకు కన్నడిగా ఏరియా. ఈవెన్ దో ఇన్ కేరళ వాళ్ళు మలయాళం కూడా మాట్లాడతారు, కన్నడ కూడా మాట్లాడతారు చాలా మటుకు. కన్నడ మీడియం స్కూల్స్ ఉన్నాయి అక్కడ. అక్కడ బీజేపీ బాగానే పర్ఫామ్ చేశారు. దీనికన్నా ముందు కూడా సురేంద్ర అని చెప్పి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే దీనికన్నా ముందు, రాజీవ్ చంద్రశేఖర్ గారు వచ్చే ముందు. ఆయన ఒకసారి అక్కడి నుంచి ఎలక్షన్ పోటీ చేసి 87 ఓట్లతో ఓడిపోయారు. అది పెద్ద స్టోరీ ఉంది దాని వెనక. అది కదా. తర్వాత అక్కడి నుంచి మీరు నెక్స్ట్ కిందకి రాగానే మలబార్ ఏరియాకి వచ్చేస్తారు. వయనాడ్ ఇటువైపు, కోഴിക്കോട്, మలప్పురం అనేది ఇండియాస్ ఫస్ట్ ఇస్లామిక్ డిస్ట్రిక్ట్. ఇస్లామిక్ డిస్ట్రిక్ట్ అది ఎవరు డిమాండ్ చేశారు? అప్పుడున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, జిన్నా వాళ్ళ ముస్లిం లీగ్, అది యాక్చువల్లీ ఒరిజినల్. కానీ వాళ్ళు జిన్నా వెళ్ళిపోయాడు, ఆ ముస్లిం లీగ్ ఉండిపోయింది ఇట్లనే. సో వాళ్ళు కాంగ్రెస్ క్యాంప్లో ఉన్నారు, యూడిఎఫ్ క్యాంప్లో. దీనికన్నా ముందు సిపిఎం వైపు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ ఒరిజినల్ పార్టీ అప్పుడు ఈఎంఎస్ నంబూదిరి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ ఉండే ఆయన, ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పచ్చు. ఆయనకు డిమాండ్ పెట్టారు వీళ్ళు, ముస్లిం ఓట్లు కావాలంటే మాకు సపరేట్ డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మాకు డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మాకు సపరేట్ డిస్ట్రిక్ట్ కావాలి, దాంట్లో చట్టాలన్నీ మేమే డిసైడ్ చేసుకుంటాం, ఫ్రైడే హాలిడే, ఇట్లాంటి ఇస్లామిక్ ప్రాక్టీసెస్ అని చేయడానికి సపరేట్ డిస్ట్రిక్ట్ ఫామ్ చేసిన డిస్ట్రిక్ట్ ఈజ్ మలప్పురం. అక్కడ ఎప్పుడు ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ క్యాండిడేట్సే గెలుస్తారు. అది వయనాడు వైపు కూడా అంతే, మలప్పురం అంతే, కోഴിക്കോട് టు సర్టన్ ఎక్స్టెంట్. ఇప్పుడు మీరు మలప్పురం గురించి మాట్లాడుతున్న గుర్తుపెట్టుకోవాలి, అక్కడి నుంచి ఎలక్షన్ ఎప్పుడైనా లోక్సభ నడిచేటప్పుడు వయనాడులో మీరు ఎవరినైనా పెట్టండి వాళ్ళే గెలుస్తారు. ముందు రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక వాద్రా, అక్కడ ఎవరినైనా పెట్టండి మీరు, ఇట్ విల్ ఓన్లీ ద ముస్లిం లీగ్ క్యాండిడేట్ విల్ విన్, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ అక్కడ. దీనికన్నా ముందు కూడా మలప్పురం వైపు డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ పేర్లు మారిపోయినా అక్కడ. కానీ జిఎం బనాత్వాలా అని చెప్పి ముంబై నుంచి ఒక పెద్ద మనిషి వస్తుండే, ఆయన వచ్చి ఐయుఎంఎల్ క్యాండిడేట్గా పోటీ చేస్తుండే. ఆయన వచ్చి సంతకం పెట్టి నామినేషన్ ఫామ్లో వెళ్ళిపోతారు, అంతే, క్యాంపెయిన్ లేదు, ఏం లేదు, గెలిచిపోతారు. దాని తర్వాత దానికన్నా కొంచెం ముందు ఇబ్రాహిం సులేమాన్ సేత్ అని చెప్పి సేమ్ గుజరాత్ నుంచి ఒక లీడర్, సెటిల్డ్ ఇన్ ముంబై, బట్ గుజరాతీ. ఆయన కూడా ఇట్లా వచ్చి ఐయుఎంఎల్ క్యాండిడేట్గా సంతకం పెట్టి వెళ్ళిపోతారు, ఎలక్షన్ గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళకి లోక్సభలో మాట్లాడడానికి హిందీలో, ఇంగ్లీష్లో ఎవరు లేరు కేరళ నుంచి ఆ టైంలో. సో వీళ్ళు పనికొస్తారనమాట దానికి. సో ఆ ఏరియా మలప్పురం టు సర్టన్ ఎక్స్టెంట్, కోഴിക്കോട് అండ్ వయనాడ్ వీళ్ళ చేతిలో. అక్కడి నుంచి మీరు కొంచెం రాగానే సెంట్రల్ కేరళకు వచ్చేస్తారు. సెంట్రల్ కేరళ స్టార్ట్స్ ఫ్రమ్ కోయంబత్తూరు వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. కోయంబత్తూరు తమిళనాడు, కోయంబత్తూరు క్రాస్ చేసి కేరళకి రాగానే పాలక్కాడ్. చాలా మటుకు అక్కడ ఉన్న వాళ్ళు ఒరిజినల్ తమిళియన్స్, కానీ నౌ దే ఆర్ ఆల్సో లైక్ జస్ట్ లైక్ కాసర్గోడ్ చెప్పాను చూడండి, అట్లనే ఇది కూడా అంతే. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ జరిగినప్పుడు 61లో కన్యాకుమారి తమిళనాడుకి ఇచ్చినప్పుడు పాలక్కాడ్ వాజ్ గివెన్ టు కేరళ. అక్కడ ఎప్పుడు బీజేపీ గెలుస్తారు. ఇప్పుడు 3వ సారి బీజేపీ గెలిచారు అక్కడ. మున్సిపాలిటీ, కార్పొరేషన్ కాదు, మున్సిపాలిటీ. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అది కాకుండా దెన్ కమ్స్ త్రిశూర్, నా హోమ్ టౌన్, ఫ్రమ్ వేర్ సురేష్ గోపి గెలిచి ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. సురేష్ గోపి గెలవడంలో కూడా చాలా మటుకు ఆయన ఇండివిజువల్ కరిష్మాతో గెలిచారు. బీజేపీ వైపు ఓటు వచ్చిందంటే వచ్చింది, కానీ త్రిశూర్ టౌన్లో గెలవాలంటే మీరు యూ షుడ్ హ్యావ్ క్రిస్టియన్ సపోర్ట్.
క్రిస్టియన్ సపోర్ట్ లేకుండా మీరు గెలవలేరు. క్రిస్టియన్స్ మీకు ఓటేస్తేనే గెలుస్తారు. అండ్ క్రిస్టియన్ యూజువలీ వాళ్ళ చర్చ్ అని చెప్తారు, అదే వింటారు వాళ్ళు. చర్చ్ వాళ్ళు చెప్తారు మీరు ఈ క్యాండిడేట్కి ఓటేయండి అంటే యూజువలీ వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారు ఎప్పుడు. బట్ త్రిశూర్ ఎప్పుడు సిపిఐ సీట్ ఉండేది, సిపిఐ. ఇక్కడ ఎల్డిఎఫ్లో సిపిఎం సిపిఐ సీనియర్ పార్ట్నర్, సిపిఐ చాలా తక్కువ వాళ్ళ రిప్రజెంటేషన్. అది కాకుండా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఇది ఓవరాల్ పిక్చర్. అక్కడ సెంట్రల్ కేరళకి వచ్చేసాం. నౌ వి కమ్ టు ద సెంట్రల్ పార్ట్ అండ్ కొంచెం కిందకి రాగానే ఎర్నాకుళం, కోటయం, పత్తనంతిట్ట ఇస్ వేర్ శబరిమల ఇస్ లొకేటెడ్. అక్కడ పక్కనే పండలం అని చెప్పి వేర్ లార్డ్ అయ్యప్ప పుట్టిన ప్లేస్ అంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా రాయల్ ఫ్యామిలీ అక్కడ ఉంటారు. పండలం వాజ్ బీజేపీ మున్సిపాలిటీ. ఈసారి ఓడిపోయారు వాళ్ళు. లోకల్ పాలిటిక్స్ చాలా ఉంటాయి బీజేపీలోనే, దానికోసం ఓడిపోయారు వాళ్ళు. సో పాలక్కాడ్ రిటైన్ చేసుకున్నారు మూడోసారి. త్రిపునిత్ర అని చెప్పి ద ఫార్మర్ రాయల్ ఫ్యామిలీ కొచ్చిన్ వాళ్ళది, లైక్ ట్రావెంకూర్ కొచ్చిన్ రాయల్ ఫ్యామిలీ కూడా ఉండే. త్రిపునిత్ర వాళ్ళ క్యాపిటల్ ఉండే. అక్కడ వామన మెయిన్ గుడి అక్కడ ఉంది, వామనుడిది త్రిపునిత్రలో. అక్కడ బీజేపీ ఈసారి గెలిచారు. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గెలుచుకున్నారు ఈసారి. సో మీరు ట్రివాండ్రం అనగానే ట్రివాండ్రం ఒకటే కాదు, తిరువనంతపురం కాకుండా బీజేపీ ఇంకా 2 మున్సిపాలిటీలు గెలిచారు. ఒకటి పాలక్కాడ్ అండ్ 1 త్రిపునిత్ర. అక్కడి నుంచి మీరు ఈ పత్తనంతిట్ట, కోట్టయం, ఎర్నాకుళం ఇస్ హార్డ్ కోర్ క్రిస్టియన్ బెల్ట్. కేరళలో క్రిస్టియానిటీ అంటే మన దగ్గర ఆంధ్ర తెలంగాణ లాగా అంత డైల్యూటెడ్ క్రిస్టియానిటీ కాదు. కేరళలో క్రిస్టియానిటీ 16th, 17th సెంచరీలో వచ్చింది కేరళకి. అక్కడ సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. మీరు ఇక్కడ వినరు సిరియన్ క్రిస్టియన్స్ అనేది. సిరియా వాజ్ క్రిస్టియన్ కంట్రీ వన్స్ బిఫోర్. ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయింది, కానీ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఇప్పుడు కూడా చర్చెస్ ఉందనుకోండి, కానీ చాలా తక్కువ. కానీ యాక్చువల్లీ అందరూ వినేది అది ఇస్లామిక్ కంట్రీ కింద సిరియా అన్నది. చాలా మటుకు కంట్రీస్ కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇరాన్ వాజ్ నాట్ ఏ ఇస్లామిక్ కంట్రీ, అది ఒక ఫార్సీ కంట్రీ ఉండేది. పార్సీస్ అక్కడి నుంచి పారిపోయి మన వైపు వచ్చారు కదా. అట్లనే చాలా కంట్రీస్ అట్లనే. లెబనన్ వాజ్ క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు లెబనీస్ అంతా 16% ఉన్నారు అంత క్రిస్టియన్స్. మిగతా అందరూ ఇస్లామిస్ట్ కాన్కర్ వచ్చి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు, డెమోగ్రఫీ మార్చేశారు. సో ఈ 3 రీజన్స్లో ఎప్పుడు క్రిస్టియన్స్ గెలుస్తారంటే యూడిఎఫ్, కాంగ్రెస్కి ఓటేస్తారు వాళ్ళు. చర్చ్ చాలా మటుకు ఇంటర్ఫియర్ చేస్తారు అక్కడ క్యాండిడేట్ సెలక్షన్లు కూడా. ఎర్నాకుళం ఎంపీ ఉన్నారు హైబీ ఈడన్ అని చెప్పి, ఆయన్ని సెలెక్ట్ చేసిన చర్చే. దీనికన్నా ముందు 2 ఎలక్షన్లో ఇంకో క్యాండిడేట్ ఉంటే క్యాండిడేట్ని మార్చి హైబీ ఈడన్ పెట్టారు, హైబీ ఈడన్ గెలిచారు. సో దాట్ ఏరియా ఈసారి కూడా వీళ్ళు గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాకుండా దానికన్నా కొంచెం కిందకి కొల్లం అనే ఒక ప్లేస్ ఉంది. కొల్లం ఈజ్ నెక్స్ట్ టు ట్రివాండ్రం. అక్కడ ఈసారి బీజేపీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది కొల్లంలో కూడా. బట్ వాళ్ళు పవర్లో రాలేదు, కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, సీట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. దాని తర్వాతనే యూ కమ్ టు ట్రివాండ్రం నెక్స్ట్ అనమాట. సో ట్రివాండ్రంలో మనం చెప్పిన స్టోరీ అని తిరువనంతపురంలో ఈసారి బీజేపీ గెలిచారు. అది ఒక మారల్ విక్టరీ. అండ్ ప్లస్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా మలయాళంలో ట్వీట్ చేశారు సేయింగ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ విక్టరీ. ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే కేరళలో మీరు బీజేపీ ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కేరళలో. హిందువులు కేరళలో ఇప్పుడున్న పాపులేషన్, ఎందుకంటే 2011 సెన్సస్ తీసుకుంటే 46% ఉండే పాపులేషన్, 46 నుంచి 48. బహుశా ఇప్పుడున్న 2011 సెన్సస్ తర్వాత ఇప్పుడు 2025 తీసుకుంటే రాబోయే సెన్సస్ 26లో ఆ ఫిగర్ 43కి వచ్చేస్తుంది. మినిమం 43%. హిందూ పాపులేషన్ తగ్గితే వస్తుంది, క్రిస్టియన్ పాపులేషన్ కూడా అంతే. యాక్చువల్లీ కేరళలో హిందువులపై వివక్ష చూపిస్తారంటారు, నిజమేనంటారు? కరెక్ట్ అది. ఎందుకంటే హిందూస్ యునైటెడ్గా లేరు. అది దేశంలో సేమ్ స్టోరీ, ఎక్కడైనా అదే స్టోరీ. అక్కడున్న గుడి మీద మొత్తం కంట్రోల్ కమ్యూనిస్ట్ వాళ్ళది ఉంది. శబరిమల నుంచి, గురువాయూర్ నుంచి, ఎక్సెప్ట్ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం విచ్ సుప్రీంకోర్టు రాయల్ ఫ్యామిలీకి ఇచ్చారు. మిగతా అన్ని చోట్లలో ఎండోమెంట్, మన దగ్గర ఎండోమెంట్స్ ఎట్లా ఉంటారు, అక్కడ దేవస్వం బోర్డు ఉంటారు, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. కానీ ఇదే కమ్యూనిస్ట్ ఏమంటారు, మేము దేవుడిని పట్టించుకోం, దేవుడు లేడు అని చెప్తుంటారు వాళ్ళు. అది ప్రాబ్లం అన్నమాట. సో ఆ ఒక పరిస్థితుల్లో కేరళలో హిందువుల్ని ఎప్పటి నుంచో, ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు గివ్ రిజర్వేషన్ టు ముస్లిమ్స్. ఆలోచించండి, కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు చేయొద్దని చెప్పిన మాట అది. దట్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండకూడదని చెప్పిన మంచి అంబేద్కర్ గారిని వ్యతిరేకించి ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. మీరు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్గా వస్తే మీకు ఒక ఉద్యోగం స్టార్ట్ చేయాలనో, మీకు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాలనో, లేకుంటే ఏదైనా కానీ మీకు ఫండింగ్ ఇస్తారు వాళ్ళు. కన్వర్టెడ్ క్రిస్టియన్ రాష్ట్రాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి రిజర్వేషన్స్ వర్తించవు, ఎక్కడైనా అంతే. సి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కమ్యూనిటీ రీసెంట్ కూడా సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది, దాంతో హైకోర్టులో కూడా జడ్జ్మెంట్ వచ్చింది దట్ ఒకసారి కన్వర్ట్ అయిపోతే క్రిస్టియానిటీ నుంచి ఎస్సీ కన్వర్ట్ అయితే ఎస్సీ బెనిఫిట్స్ మీకు రాదు.
అని చాలా క్లియర్గా కోర్ట్స్ కూడా చెప్పారు, తీర్పు అవును, చెప్పారు. అవును. ఎస్టీ రావచ్చు. ఓకే. మీరు చూస్తుంటారు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ నార్త్ ఈస్ట్ కంప్లీట్గా ఎస్టీస్ ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళు క్రిస్టియన్స్ ఉండొచ్చు. నాగాలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 100% క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ ఆ వైపు అది ఉంటుంది ఎట్టాను. కానీ ఎస్సీ కమ్యూనిటీకి ఒకటి, ఇంకోటి బీసీ కమ్యూనిటీ కూడా రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇస్తారు అక్కడ చాలా మటుకు. సపరేట్ స్టోరీ, దట్ ఇస్ ఆల్రెడీ అండర్ లీగల్ ఛాలెంజ్. ఆంధ్ర వైపు నుంచి చేసిన రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో పడింది కేసు. ఇంకోటి తెలంగాణలో ఇచ్చింది, కర్ణాటకలో ఇచ్చిన రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో కేసుగా పడింది. అది ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు మనకు దాని గురించి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కేరళలో నేను చెప్పిన మాటకి బీజేపీ ఎప్పుడు పవర్లో రాలేరు. ఎందుకంటే ఈ 43-44% 3గా స్ప్లిట్ అయిపోతారు, 3 ways. సిపిఎం, ఎల్డిఎఫ్, కాంగ్రెస్ యూడిఎఫ్ అండ్ బీజేపీ ఎన్డీఏ, ఈ ముగ్గురు పంచుకుంటారు 16. దానికోసం ఇప్పుడు కూడా చూడండి బీజేపీ 18% ఓట్లు వచ్చినాయి. దానికన్నా ఎక్కువ రావాలంటే ఐదర్ సిపిఎం ఆర్ కాంగ్రెస్ వైపు నుంచి ఓట్లు గుంజుకోవాలి. సిపిఎంకి ఒక కమిటెడ్ కాడర్ ఉన్నారు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి సిపిఎంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 95, కొంతమంది చనిపోయారు ఆ టైంలో. అట్లాంటి కమిటెడ్ కాడర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఫ్యామిలీ ఓటేస్తారు సిపిఎం కోసం. కన్నూరు అని ఒక ఏరియా ఉంది నార్దర్న్ కేరళలో, పినరాయి విజయన్ విలేజ్, అక్కడ ధర్మడం. ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ వాళ్ళ కంచుకోట అది. అక్కడ మీరు ఒక క్యాండిడేట్ కూడా పెట్టలేరు, చంపేస్తారు వాళ్ళు. మీరు వినుంటారు సదానందన్ మాస్టర్ అని చెప్పి రాజ్యసభకి ఇప్పుడు నామినేట్ అయ్యారు కేరళ నుంచి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, లాంగ్ బ్యాక్ స్వయం సేవకుండే. ఆయన కాలు కోసేస్తారు కంప్లీట్, 2 కాళ్ళు చిన్నప్పుడు 2 కాళ్ళు కోసేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. చనిపోయారు అనుకుని చనలేదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్. దాన్ని ఈవెన్ నౌ హీ వాక్స్ విత్ ఆర్టిఫిషియల్ లెగ్స్. ఆయన ఇప్పుడు రాజ్యసభకి నామినేట్ చేశారు. సదానందన్ మాస్టర్ ఇస్ ఎ క్లాస్. అక్కడ తలశ్శేరి, కన్నూరు ఏరియాలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నడిపెట్టి ఎప్పటి నుంచో గొడవ, 1960s నుంచే. వీళ్ళు వాళ్ళని చంపుతారు, వాళ్ళు వీళ్ళని చంపుతారు. ఒక ఫుట్బాల్ స్కోర్ లాగా 0-0, 1-0 అంటే 1-1 కావాలి, రెగ్యులర్గా నడుస్తుంది. ఇప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న ఎస్డిపిఐ లాంటి పార్టీ కూడా దీంట్లో దిగారు ఇప్పుడు. సో కేరళలో కమ్యూనల్ వైలెన్స్ లేదనేది తప్పు, కమ్యూనల్ వైలెన్స్ చాలా ఉంది. కానీ హిందువులు ఎప్పుడు పవర్లో రారు, ఎందుకంటే ఐదర్ సిపిఎం ఆర్ కాంగ్రెస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా బీజేపీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఒక్కరిని వీక్ క్యాండిడేట్ పెడతారు వాళ్ళు కావాలని చెప్పి, లేకుంటే పోటీ చేయరు. మీరు పోటీ చేసుకోండి, మేము పోటీ చేయము, ఎందుకంటే మన ఇద్దరు పోటీ చేస్తే బీజేపీ గెలుస్తారు, వాళ్ళు గెలవకూడదని చెప్పి వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో. కానీ బయట మాట్లాడుతున్న దాంట్లో మేము వాళ్ళకి అసలు సంబంధమే లేదు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం కాంగ్రెస్కి చెప్పుకుంటారు. సో బీజేపీ చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతారు, సురేష్ గారు గాడ్ జోన్ కంట్రీ కానీ అక్కడ దేవుడు ఉన్నాడా లేదో తెలియదు, కానీ బీజేపీ ఎప్పుడైనా పవర్లో వస్తుందంటే ఇట్స్ నో ఛాన్స్, అబ్సల్యూట్లీ నో ఛాన్స్. అక్కడిక్కడ 3-4 సీట్లు గెలవచ్చు. ఇప్పుడు దాకా బీజేపీ హిస్టరీలో ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచారు, నేమం అని చెప్పి తిరువనంతపురం లోక్సభ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అది. సో ఇక మీదట ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందండి? డౌట్ఫుల్. అది ఓ రాజగోపాల్ గారు గెలిచారు అక్కడి నుంచి. ఈసారి రాజీవ్ చంద్రశేఖర్ గారు పోటీ చేసినప్పుడు శశి థరూర్ వ్యతిరేకంగా నేమంలో హీ వాస్ లీడింగ్, నేమం అసెంబ్లీ సెగ్మెంట్. సో ఈసారి బహుశా రాజీవ్ చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చిన దానికి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మనం నబీన్ చూసాం, మన కొత్త బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొచ్చారు నితిన్ నబీన్. అట్లా సర్ప్రైజ్ చాయిస్ ఉండే ఆయన, ఎందుకంటే ఆయన అక్కడ ఈజ్ టెక్నికలీ కేరళలో లేరు, ఆయన బెంగళూరు బేస్డ్ బీపీఎల్ మొబైల్ కంపెనీ నడిపిస్తుండే. ఆ కంపెనీ అమ్మేసుకున్నారు. దాని తర్వాత బీపీఎల్ కంపెనీ వాళ్ళ నంబియార్ వాళ్ళ సన్ ఇన్ లా రాజీవ్ చంద్రశేఖర్. ఆయనకి బిజినెస్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, పాలిటిక్స్లో లేకుండా. కానీ రాజ్యసభ మెంబర్ అయ్యారు కర్ణాటక నుంచి ఇండిపెండెంట్గా. దాని తర్వాత బీజేపీ ఒక కొత్త లీడర్ని ట్రై చేస్తున్నప్పుడు కేరళలో ఒక సంవత్సరం ముందు మోదీ గారు, అమిత్ షా గారు రాజీవ్ చంద్రశేఖర్ని సెలెక్ట్ చేశారు. మనకు చాలా కారణాలు ఉన్నాయి. కేరళ యూనిట్ ఎట్లా అంటే మన దగ్గర తెలంగాణ బీజేపీ లాగని చెప్పొచ్చు. మన మోదీ గారు క్లాస్ తీసుకున్నారు కదా. ఏంటంటే ఒక్కొక్క ఫ్యాక్షన్ ఉంది. సురేంద్రన్ ఫ్యాక్షన్, ఫార్మర్ ప్రెసిడెంట్ కె సురేంద్రన్, శోభా సురేంద్రన్ ఇంకొక ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్, ఆమెకు ఒక ఫ్యాక్షన్. కృష్ణదాస్ అని చెప్పి ఇంకో సీనియర్ లీడర్ కన్నూరు వైపు, ఆయనకు ఒక ఫ్యాక్షన్. వి మురళీధరన్ యూనియన్ మినిస్టర్, ఆయనకు ఒక ఫ్యాక్షన్. వీళ్ళందరికి ఫ్యాక్షన్స్ ఉన్నారు. దాంతో ఏమైపోతుంది, బీజేపీ ఎప్పుడు కేరళలో ఒక యునైటెడ్ ఫోర్స్గా ఉండలేదు. ఫస్ట్ టైం రాజీవ్ చంద్రశేఖర్ గారిని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయనకి ఏ ఫ్యాక్షన్ లేదు. రామచంద్రరావు గారిని పెట్టినట్లు అయిపోయింది ఇక్కడ తెలంగాణలో, ఏ ఫ్యాక్షన్ లేదు ఆయనకి. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్ బై హిమ్సెల్ఫ్. అట్లనే రాజ్ చంద్రశేఖర్ ఆయన ఏం చేశారంటే చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశారు. ఒక కార్పొరేట్ స్టైల్ వర్కింగ్ తీసుకొచ్చారు. కమ్యూనికేషన్, సోషల్ మీడియాను చాలా మంచిగా వాడుకున్నారు. ప్రతి బూత్లో బూత్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. కేరళలో బీజేపీకి కార్యకర్తలు తక్కువ లేరు.
దేశంలోనే పర్ క్యాపిటా బేసిస్లో చూస్తే అన్నిటికంటే ఎక్కువ శాఖలు ఆర్ఎస్ఎస్ శాఖలు ఉండేది కేరళలో, బెటర్ దాన్ ఉత్తరప్రదేశ్ రేషియో వైస్. ఓకే. సో అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు ఎక్కడ తక్కువ లేరు, చాలా కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు. ఈవెన్ స్వయం సేవకులు కూడా ఆర్ఎస్ఎస్ది చాలా కమిటెడ్ ఉంటారు అక్కడ. సో ఆ కండిషన్ చూసినప్పుడు బీజేపీ కోసం చిన్న చిన్న సీట్లు గెలుస్తారు. పంచాయతీ గెలిచారు చాలా మటుకు, మున్సిపాలిటీలు గెలిచారు, వార్డులు గెలిచారు. అట్లాంటి అక్కడ ఎట్లా అంటే మనలాగా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన దగ్గర పంచాయత్కి సర్పంచ్లకి ఇక్కడ చూస్తాం మనం నాన్ పార్టీ బేసిస్లో ఉంటుంది, పార్టీ సింబల్స్ ఉంటుంది, అక్కడ అది ఉంటుంది. సో తెలిసిపోతుంది ఎవరెవరు గెలిచారని చెప్పేసి చాలా క్లియర్గా. సో మన ఈ ఎలక్షన్ చూసారంటే యూడిఎఫ్ ఒకటి సిపిఎంని మొత్తం వాళ్ళ మెయిన్ సెంటర్స్లో కొట్టుపడేశారు పక్కన. అవును, యూడిఎఫ్ కాంగ్రెస్ చాలా కారణాలు లేదు దానికి. నేను చెప్పాను చూడండి, పినరాయి విజయన్ కరప్షన్ అలిగేషన్స్, ఆయన గోల్డ్ స్మగ్లింగ్, ఆయన కూతురు లంచం తీసుకొని ఒక కంపెనీ దగ్గర నుంచి ఏం చేయకుండా ఆమెకి నెలకు ₹1 కోటి ఇస్తుండేవాళ్ళు, ఆ లంచం ఒకటి. ఇట్లాంటి చాలా మటుకు ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఇంకోటి సిపిఎం వాళ్ళ అరెగెన్స్, ఎందుకంటే వీళ్ళు బెంగాల్లో లేరు, త్రిపురలో లేరు, ఉండేది ఒకటే చిన్న కేరళలో. కానీ అక్కడే వాళ్ళు పవర్ చూపిస్తున్నారు, మా పవర్ చూడండి అని చెప్పి వెస్ట్ బెంగాల్లో పక్కన పెట్టేశారు. త్రిపుర అయితే మాణిక్ సర్కార్ ఎక్కడ లేరు ఇప్పుడు. సో ఆ అరెగెన్స్ పినరాయి విజయన్ చూపిస్తున్నారు, అంటే నేనే రాజు, నన్ను ఎవడు అడగకూడదు, ఆ అరెగెన్స్కి వచ్చేసారు వాళ్ళు. సో ఆ అరెగెన్స్తోని ఈసారి పెద్దగా దెబ్బ వచ్చింది వాళ్ళు. మంచిది యాక్చువల్లీ వన్ వే. ఇది రాకపోతే అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం వైపౌట్ అయిపోతుంది. కేరళలో ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఒకసారి యూడిఎఫ్ గెలిస్తే నెక్స్ట్ సారి ఎల్డిఎఫ్ గెలుస్తారు, మళ్ళీ యూడిఎఫ్ మళ్ళీ ఎల్డిఎఫ్. ఫస్ట్ టైం ఇన్ ద ఎలక్ట్రల్ హిస్టరీలో పోయినసారి 2 సార్లు ఎల్డిఎఫ్ గెలిచారు. సో బహుశా ఈసారి మార్పు రావచ్చు, యూడిఎఫ్ గెలవచ్చు అక్కడ. ఇదే యూడిఎఫ్ అంటే ఇదే కాంగ్రెస్ అండ్ సిపిఎం కేరళలో కొట్లాడుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో వీరిద్దరు జెండా పట్టుకొని తిరుగుతారు, అక్కడ అలయన్స్లో ఉన్నారు వాళ్ళు. సో చాలా మంది అడిగారు, నాలాంటి వాళ్ళు కూడా అడిగారు, మీరు ఇక్కడేమో కొట్లాడుకుంటారు, మీరు వాలయార్ రివర్ క్రాస్ చేయగానే మీరు తమిళనాడుకి వచ్చేస్తారు, అటువైపు కోయంబత్తూరు వైపు, అక్కడ మీరు అలయన్స్ పార్ట్నర్ తమిళనాడులో. మళ్ళీ ఏంటి ఒక 10 కిలోమీటర్ల మొత్తం ఫిలాసఫీ మారిపోతుందా, పొలిటికల్ ఫిలాసఫీ అని క్వశ్చన్ అనమాట. సో ఇంట్రెస్టింగ్లీ ఎస్, చిన్న చిన్న పంచాయతీలు, చిన్న చిన్న కార్పొరేషన్లు, చిన్న మున్సిపాలిటీలన్నీ బీజేపీ గెలుచుకుంటుంది. చాలా మటుకు హిందూ కన్సాలిడేషన్ జరిగింది, దాంట్లో డౌట్ లేదు. శబరిమల వాజ్ అన్ మేజర్ ఇష్యూ ముందు, మహిళల్ని రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పైకి తీసుకెళ్ళడం అని, ఆ జడ్జ్మెంట్ గురించి. ఈసారి ఏమో అక్కడ జరిగిన అవకతవకలు, అక్కడ జరిగిన బంగారం కొట్టేసిన దాని ద్వారపాలకలు బంగారం కొట్టేయడంలో చాలా మటుకు సిపిఎం లీడర్స్ ఇన్వాల్వ్ అయినారు దాంట్లో, దేవస్వం బోర్డు అఫీషియల్స్ అందరూ. వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు చాలా మంది. అది కూడా కోపం ఉంది భక్తులకి. అది కాకుండా గుడిలో కూడా ఫిలాసఫీ వీళ్ళది, గురువాయూర్ కానీ ఏ గుడిలో కూడా అక్కడ కూడా ఇట్లాంటి పనులు చేస్తారు వీళ్ళు. ఆ కోపం ఒకటి ఉంది, భక్తులకి ఎందుకు ఇయ్యారు గుడులంతా, మీరెందుకు మేనేజ్ చేస్తారని ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. మీరు ముస్లిమ్స్ దాంట్లో మీరు అసలు ఏ ఇంటర్ఫియర్ చేయరు, క్రిస్టియన్ దాంట్లో వాళ్ళు రానియర్ మిమ్మల్ని పక్కన కూడా, హిందువులకు మాత్రం ఎందుకు టెంపుల్స్. ప్రతి ఒక్క ఇండియన్ మధ్యలో ఈ ప్రశ్న ఉంది, ప్రతి హిందూ కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు మన టెంపుల్స్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాయి గవర్నమెంట్స్, యునైటెడ్గా లేము, దానికోసం డివైడ్ చేసేస్తారు. ఇది బీసీలు, ఆ బీసీలో ఇన్ని కులాలు, ఎస్సీలు దాంట్లో ఇన్ని క్లాసిఫికేషన్లు, ఎస్టీలు దాంట్లో ఇన్ని. హిందువులు ఎప్పుడు యునైటెడ్గా లేరు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూడండి హిస్టరీలో కూడా. ఒకవైపు శివాజీ మహారాజ్ పోరాడుతున్నప్పుడు ఆయన వైపు హెల్ప్ చేయడానికి ఎవరు లేకుండే ఆ టైంలో. రాణి లక్ష్మీబాయి అంతే, ఉల్లాల్లో ఉన్న రాణి అబ్బక్క ఉన్నప్పుడు కూడా అంతే. ఎప్పుడు హిందువులు, మీరు చావా మూవీ చూసుంటారు, హిందువులు ఎప్పుడు దే నెవర్ యునైటెడ్. రాజస్థాన్ వైపు వెళ్తే అక్కడ మేవార్లో ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడున్న రాజ్పూత్లకు అనేది ప్రాబ్లమ్స్. చాలా మటుకు ఇది అడ్వాంటేజ్గా తీసుకున్నారు వచ్చిన ముఘల్స్ కానీ, దానికన్నా ముందు వచ్చిన అఫ్ఘాన్స్ కానీ, దానికన్నా తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కానీ. వీళ్ళందరికీ తెలిసిపోయింది హిందూస్ ఎప్పుడు యునైటెడ్గా ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీ మొన్న వచ్చిన సినిమాలు కూడా చూస్తున్నాం మనం, ధురంధర్లో ఒక డైలాగ్ ఉంది, ఒక పాకిస్తాన్ వాడు కామెంట్ కొడతాడు, హిందూ మూర్ఖ అని. హిందువులు మూర్ఖులు, వాళ్ళు ఏం చేయరు, మాట్లాడతారు అంతే అని. అతి మంచితనం అనుకోవచ్చు కదా సార్, మూర్ఖత్వం అనేది చెప్పొచ్చు. కానీ అంటే మనం ఇంకేదన్నా రాష్ట్రం చూడండి, వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తే అందరు యునైటెడ్గా ఉంటారు. మన దగ్గర రాహుల్ గాంధీ బయటికి వెళ్ళి ఈ దేశంలో డెమోక్రసీ లేదంటారు, ఫెయిల్డ్ స్టేట్ అంటారు, డెడ్ ఎకానమీ అంటారు, ఇంకో రకం తిడతారు. ఏ దేశంలో ప్రధానమంత్రిని తిట్టడం, ప్రెసిడెంట్ని తిట్టడం అనేది కామన్. ట్రంప్ని చూడండి ఎట్లా అలిగేషన్స్ ఉంటుంది, కానీ దేశంని ఎప్పుడు తిట్టరు. దేశం గురించి ఎప్పుడు వాళ్ళు ఒక చెడ్డ మాట కూడా చెప్పరు వాళ్ళు. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయవచ్చు మీరు, కానీ పర్సనల్ క్రిటిసిజం ఉండకూడదు. అది ఇంకా పాలసీస్ని క్రిటిసైజ్ చేయండి. కేరళలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళిద్దరూ ఒకటే ఫిలాసఫీ ఫాలో చేస్తారు, కానీ రెండు వైపులో ఉన్నారు.
ఎల్డిఎఫ్ ఒక వైపు ఏమో ఇప్పుడు కూడా మేము కమ్యూనిజం ఉంది లోకంలో అంటారు. కమ్యూనిజం ఎక్కడ ఉంది? ఉండదు కేరళలో ఒకటే. పోలాండ్లో లేదు, రొమేనియాలో లేదు, యుఎస్ఎస్ఆర్ లేదు, చైనాలో కేరళలో లేదు. 1939లో కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ అయినట్టుగా చూస్తున్నాము. Correct. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత డెవలప్మెంట్ చేశారు వాళ్ళు అంటే కేరళలో కేరళ వాళ్ళు డెవలప్ అయినారు కదా, వాళ్ళే అయినా స్టేట్ డెవలప్ కాలేదు. ఒక ఇండస్ట్రీని ఉండనియరు. నాలాంటి వాళ్ళు చూడండి, మా ఫాదర్ ఆఫ్ కోర్స్ రైల్వేలో పనిచేస్తున్నాడు, ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను నేను. కానీ అప్పటి నుంచి నేను రిటర్న్ వెళ్ళలేదు. అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్తున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను 23 తారీఖు కూడా వెకేషన్, చిన్న వెకేషన్కి వెళ్తాను. కానీ అక్కడ వెళ్ళి ఉండడం అనేది కాదు. ల్యాండ్ కొనుక్కున్నాను కానీ ఇప్పుడు దాకా ఇల్లు కట్టలేదు అక్కడ నేను. ఎందుకంటే మనకు యూజ్డ్ అయిపోయినా ఒక డిసిప్లిన్ ఇక్కడ. అక్కడ వెళ్తే ఆ డిసిప్లిన్ ఉండదు. అక్కడ ఏంటంటే పాలిటిక్స్, ఏం చూసినా దానికి పాలిటిక్స్. గార్బేజ్ డిస్పోజల్ నుంచి చిన్న ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కూడా పాలిటిక్స్ ఉంటుంది. లంచం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఏమి ఎవరు సమస్యల గురించి అసలు పాలిటిక్స్ ఉంటుంది అక్కడ కూడా. మీకు ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే మీకు సిపిఎం నేత తెలుసుంటే వాడు పట్టకమని పని చేపించేస్తాడు. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వాడు చేపించేస్తాడు అట్లా. సో ఆ పాలిటిక్స్ దాంట్లో తిరుగుతుంది, వీళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి. డెవలప్మెంట్ అని లేదు. అక్కడ ఉన్న పిల్లలందరూ బయటకు వచ్చి చదువుకుంటున్నారు. మొన్న నేను గుల్బర్గాకి వెళ్ళాను, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక లెక్చర్కి వెళ్ళాను నేను 2 వారాల ముందు. అక్కడ ఎంతోమంది మలయాళీ పిల్లలు ఉన్నారు. ఎంత ఎక్కడుంది గుల్బర్గా, కల్బుర్గి, ఎక్కడుంది కేరళ, కానీ అక్కడ వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ లేవు, ఉద్యోగాలు లేవు. యూరోప్కి వెళ్తున్నారు, యూఎస్కి వెళ్తున్నారు. నర్సెస్ అయితే బయటనే పనిచేస్తారు ఎక్కువ, కేరళ నర్సెస్. ఇది ప్రాబ్లం, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇండస్ట్రీ పెట్టనియరు. ఎవడైనా ఇండస్ట్రీ పెడితే ఒక ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టేస్తాడు అక్కడ. సిఐటిఓ, ఏఐటియూసి, సిఎన్టీయూ ఏదైనా ఒక పేరు చెప్పేసి పెట్టేస్తారు, బంద్ చేసేస్తారు. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టనియరు. అది ప్రాబ్లం. దట్స్ అ ట్రాజడీ ఆఫ్ కేరళ. ఎంత లిటరసీ అంటారు, 100% అంటారు, అదంతా ఓకే. కానీ లిటరసీ ఏ పనికి వస్తుంది మీకు ఉద్యోగం లేకున్నప్పుడు? సో కేరళ has become ఓల్డ్ ఏజ్ హోమ్ now. మన వెస్ట్ బెంగాల్ లాగానే, కలకటా లాగానే. కలకటా చూడండి అంతే సంగతి. అందరూ యంగ్స్టర్స్ బయట ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు. కేరళ కూడా అంతే. పిల్లలు ఐదర్ యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, లేకుంటే ముంబైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడ పనిచేయరు. మాతా అమృతానందమై వాళ్ళ యూనివర్సిటీ జస్ట్ బార్డర్ అవతల పెట్టుకుంది. కేరళలో పెట్టలేదు ఆమె, ఎట్టిమడే అని చెప్పి కోయంబత్తూరు వైపు. ఎందుకంటే ఇక్కడ పెడితే అంతే పిచ్చి పట్టేస్తుంది మీకు. ప్రతి దానికి ఆబ్జెక్ట్ చేస్తారు, ప్రతి దానికి పాలిటిక్స్. మీ ఇంట్లో మీరు ఒక సోఫా కొనుక్కొని వస్తే మీరు అన్లోడ్ చేయలేరు, మీరు అన్లోడ్ చేసుకోవచ్చు, ఒకరిని యూజ్ చేయకూడదు. యూనియన్ వాళ్ళు వస్తారు, మీరు 50,000 కొన్న సోఫాకి వాళ్ళు 10,000 అడుగుతారు దింపడానికి కింద. ఆ పాలిటిక్స్ అక్కడ ప్రతి దానికి. మీరు ఇటుక తీసుకొస్తే మీ ఇంటికి కట్టడానికి అది కూడా వాళ్ళు వచ్చి చేస్తారు, యూనియన్ వాళ్ళు మిమ్మల్ని చేయనియరు, మీ వర్కర్స్ని చేయనియరు. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు కదా, మనం ఎవరైనా తీసుకురావచ్చు ఇక్కడ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఆ స్టేట్ డెవలప్ ఎందుకు కాలేదంటే ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళది. వాళ్ళు వెస్ట్ బెంగాల్ ఎట్లా ధ్వంసం చేశారో కేరళ కూడా అట్లా ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కూడా తక్కువ కాదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆడుకుంటారు. ముస్లిం లీగ్ ఏమో వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళ కమ్యూనిటీకి ఏం చేయాలో వాళ్ళు అది చూసుకుంటారు. హిందువుల్ని పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు కేరళలో. ఈ ఎన్ఎస్ఎస్ లేరు, ఎస్ఎన్డిపి లేరు, ఎవరు లేరు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ సొంత పాలిటిక్స్ చూసుకుంటారు. కానీ వాళ్ళు ప్రజల కోసం, హిందువుల కోసం, లేకుంటే ఈవెన్ ఈడవా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కోసం ఏమైనా చేయాలంటే చేయరు. వాళ్ళు పాలిటిక్స్ ఆడుకుంటారు. ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ, ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ. మాకు ఎక్స్ట్రా 2 కాలేజీల ఇది కావాలి, శాంక్షన్ కావాలి, ఎక్స్ట్రా 3 స్కూళ్ళు కావాలి, ఇదే వాళ్ళు చూసుకుంటారు. ఎయిడెడ్ పోస్ట్ కావాలి, ఇదంతే. సో కేరళ ట్రాజడీ ఇస్ దట్. చిన్నగా బీజేపీ గెయిన్ చేసిందని చెప్పి పెద్ద హోప్ అక్కర్లేదు. కానీ ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎస్పెషల్లీ ట్రివాండ్రం సైకలాజికల్గా ఒక పెద్ద విన్, ఒక బూస్ట్ అయింది బీజేపీ కాదు. ఒకటి ఏదో ఒక చిన్న మున్సిపాలిటీ కాదు కదా, స్టేట్ క్యాపిటల్ ఉన్న అన్నిటికంటే పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ తిరువనంతపురం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది ఇట్స్ మారల్ విక్టరీ డెఫినెట్గా. కానీ అక్కడి నుంచి ఇంకా ముందుకు ఎంత వెళ్తారో అదంతా పార్టీ మీద ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పిన దాని ప్రకారం క్రిస్టియన్ కమ్యూనిటీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఈ లవ్ జిహాద్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో చాలామంది అమ్మాయిలు కనిపించడం కూడా, దాంట్లో వాళ్ళకు కూడా కోపం ఉంది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ మీద అటాక్ చేయడము, హిజాబ్ కాంట్రవర్సీ ఒకటి ఉండే, ఒక క్రిస్టియన్ స్కూల్ మీద దాడి చేశారు వీళ్ళందరూ కలిసి. అది వాళ్ళకి కోపం వచ్చింది. చాలా మటుకు బిషప్స్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, మోదీ గారిని కలుస్తున్నారు. చిన్న ఒక చేంజ్ వస్తుంది. మనం త్రిశూర్లో చూసాం అది. నేను చెప్పాను చూడండి, సురేష్ గోపి గెలవడానికి కారణం క్రిస్టియన్స్. యాక్చువల్లీ హిందువులు ఓటేశారు, కానీ పర్సనల్గా సురేష్ గోపి కోసం క్రిస్టియన్స్ కూడా ఓటేశారు. దానికోసం ఆయన త్రిశూర్ నుంచి కలిశారు. కొచ్చాటిల్లి గారు, చివరిగా చెప్పండి, కేరళ అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఫ్యూచర్లో కేరళ అభివృద్ధి దిశగా వెళ్తుందంటారు? మీరు ఫ్రాగ్ ఇన్ ద వెల్ యాటిట్యూడ్ అంటారు మన దగ్గర. అదే లోకం అనుకుంటారు వాళ్ళు. దాంట్లో ఉన్న ఫ్రాగ్ వెల్లో ఉంటుంది, దాంట్లో ఉండిపోతుంది. పెద్ద సముద్రం ఉంది బయట, ఎంతో ఆపర్చునిటీస్ ఉంది బయట.
కానీ డెవలప్మెంట్కి ఒక మైండ్ సెట్ మార్చాల్సి వస్తుంది. కానీ చిన్నప్పటి నుంచే మిమ్మల్ని స్కూల్ లెవెల్ నుంచే మిమ్మల్ని యూనియన్లు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ యూత్ లీగ్ కానీ, దానికోసం ముస్లిం యూత్ ఫెడరేషన్, అన్నిటికీ ట్రేడ్ యూనియన్స్ ఉన్నారు అక్కడ, స్టూడెంట్ యూనియన్. చిన్నప్పటి నుంచే మీరు చదువు మీద పక్కన పెట్టేసి ఇట్లాంటి పనులు దిగుతారు. చాలా మంది పొలిటీషియన్స్, ఇప్పుడున్న అందరు సీనియర్ పొలిటీషియన్ అందరు స్టూడెంట్ లీడర్స్గానే పైకి వచ్చారు. అది చాలా స్టేట్స్లో జరుగుతుంది అది, కానీ అక్కడ అదొక ఇండస్ట్రీ అయిపోయింది. ఒక ఇండస్ట్రీ అయిపోయింది. మీకు అక్కడ ఏ ప్రొఫెషన్ లేదు, ఒక్కటే ప్రొఫెషన్ బాగా పనిచేస్తుంది, పాలిటిక్స్. పొద్దున్నే కదర్ వేసుకొని దిగితే మీకు డెఫినెట్గా మీరు ఒక లీడర్ అయిపోతారు సాయంత్రం దాకా. అదే అక్కడ నడుస్తుంది అనమాట. సందేశం అనే ఒక సినిమా ఉంది, పాత సినిమా, ఆల్మోస్ట్ 30-40 years బిఫోర్ ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా. చూడాలి అందరూ. జయరామ్ అండ్ అదర్స్ యాక్టెడ్ ఇన్ దట్ సినిమా, శ్రీనివాసన్. చాలా బాగుంది. ఆ సినిమాలు చూపిస్తారు కేరళది ట్రాజడీ ఏంటనేది. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్, ఇంత ఏం చెప్తారు, న్యాచురల్ రిసోర్సెస్ ఇంత బాగుంది, టూరిజంకి ఇంత స్కోప్ ఉంది. కానీ అదొక్కటే గాడ్ జోన్ కంట్రీ అంటారు, కానీ ఇట్స్ రూల్డ్ బై ద డెవిల్స్ నౌ. దయ్యాలు అక్కడ నడిపిస్తున్నారు. సో రాజకీయ ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం కేరళలో చాలా ఉందంటారు. చాలా ఉంది, కానీ ఐఎమ్ నాట్ రియలీ హోప్ఫుల్. ఏం ఎక్కువ, ఎందుకంటే పాపులేషన్ మేట్రిక్స్ అట్లా ఉంది. బీజేపీ ఎక్కువ ఏం చేయలేరు, మాక్సిమం 20-22% అంతే. 2-3 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, పాలక్కాడ్, త్రివేంద్రం, కాసర్గోడ్. మిగతా అన్ని ప్లేసెస్లో హిందూస్ మైనారిటీలో ఉన్నారు. అది ట్రాజడీ కేరళ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.